హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో కనుక మనం చూసుకుంటే గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ అనే సాయి సుదర్శన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు. అయితే మరి నిన్న మ్యాచ్లో కూడా మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మీద 48 రన్స్ కొట్టాడు. సో ఈ 48 రన్స్తో మరి T20 కెరీర్లో మొత్తంలో కూడా 2000 రన్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మరి ఈ 2000 రన్స్తో ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి. ఆ రికార్డ్ ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు T20లో చూసుకుంటే ఫాస్టెస్ట్గా 2000 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మార్చ్ మాత్రమే. సో అంతకుముందు మార్చ్ చూసుకుంటే 53 మ్యాచెస్లో 2000 రన్స్ని క్లియర్ చేశాడు. కానీ మనోడు చూసుకుంటే నిన్న 54 మ్యాచెస్లో కంప్లీట్ చేశాడు. అంటే ఒక్క మ్యాచ్ డిఫరెన్స్తో సో ఇది క్లియర్ చేశాడు. అంటే ప్రజెంట్ చూసుకుంటే అతను సెకండ్ ప్లేస్లో ఉండటం జరిగింది. అయితే మరి ఓవరాల్గా మన ఇండియన్ క్రికెట్ మొత్తంలో కూడా చూసుకుంటే మన ఇండియన్ క్రికెట్లో 59 మ్యాచెస్లో ఈ 2000 రన్స్ని కంప్లీట్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే అది సచిన్ టెండూల్కర్. అయితే మరి ఇంకా 5 ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే సచిన్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది సాయి సుదర్శన్. అయితే అదంతా పక్కన పెడితే మరి ఇంకో రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది. అదేంటంటే వీళ్ళు మరి మార్చ్ చూసుకున్నా సరే 53 మ్యాచెస్లో మరి 2000 రన్స్ కొడితే దాని తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా 59 మ్యాచెస్లో ఇది క్లియర్ చేస్తే సో మరి వాళ్ళు డక్అవుట్లో కూడా అయిన సినారీలు ఉన్నాయి. కానీ మనోడు చూసుకుంటే ఇప్పుడు వరకు 54 మ్యాచెస్ ఆడితే 54 మ్యాచెస్లో కూడా 2000 రన్స్ కంప్లీట్ చేసినా కూడా ఒక్కసారి కూడా డక్అవుట్ అయిన సినారీ ఎక్కడ కూడా కనిపించలేదు. సో మరి ఈ రికార్డ్ను కూడా మరి మనోడైతే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. సో ఏదేమైనా సరే మరి కన్సిస్టెన్సీకి మారుపేరుగా మరి సాయి సుదర్శన్ అయితే నిలబడుతున్నాడు ఈ ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే. సో దాంతోపాటు ఇప్పటి వరకు 10 మ్యాచెస్ ఆడితే ఈ సీజన్లో మరి 504 రన్స్ కొట్టి ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా టాప్ 3లో కనిపిస్తూ ఉన్నాడు. సో ఏదైనా సరే మరి మనోడు కన్సిస్టెన్సీ గురించి దాని తర్వాత అతని పర్ఫార్మెన్స్ గురించి మరి మీరేమనుకున్నారనేది కూడా కింద కామెంట్ చేయండి.